బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదు, జీవన్ రెడ్డి గారిని జగిత్యాల తాటిపర్తి జీవన్ రెడ్డి కాదు ఆర్మూరు జీవన్ రెడ్డి గారు అని అనుకుంటున్నానని ఒక పార్లమెంట్ సభ్యునిగా పనిచేసినటువంటి ఒక జాతీయ బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి అరవింద్ మాట్లాడే మాటలు చూస్తే ఆయన ఎంత భయంలో పడిపోయాడు, ఎంత టెన్షన్లో ఉన్నాడు, ఏం మాట్లాడుతాడో అర్థం కాని పరిస్థితిలో కూడా ఇలా మాట్లాడుతుండే. ఇలా ఒక పార్లమెంట్ సభ్యునిగా 5 సంవత్సరాలు పనిచేసి జగిత్యాల నియోజకవర్గాన్ని కానీ ఆయన పార్లమెంట్ నియోజకవర్గం లోపల ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు ఇవి చేసిన నేను అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్లో ప్రజలందరూ కూడా జీవన్ రెడ్డి గారంటే ఏ జీవన్ రెడ్డి తెలియని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి అంత అవివేకంగా మాట్లాడడం అనేది ఆయన మూర్ఖత్వం. ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్లో ప్రజలందరూ కూడా పెద్దలు, శాసనమండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పెద్ద జీవన్ రెడ్డి గారికి ఎక్కడ పోయినా కూడా స్వచ్ఛందంగా ఈరోజు మేము ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. కరడుగట్టిన బీజేపీ కార్యకర్తలు, కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లక్ష్మణ్ కుమార్ అన్న, మేము ఏ పార్టీ, మా పార్టీ బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ ఈసారి మీ జీవన్ రెడ్డి గారిని పరోక్షంగా బలపరుస్తామని చెప్పేసి వారి యొక్క పర్సనల్ వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మా పార్లమెంట్ అభ్యర్థి 700 కోట్ల రూపాయల పైచీలకు ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన ఆస్తులు చూపెట్టిందట. అన్ని కోట్లాది రూపాయల డబ్బున్నోడు, నెత్తిన కళ్ళు పెట్టుకొని మాట్లాడేటోడు, ఫోన్ చేస్తే ప్రజల యొక్క ఫోన్ రిసీవ్ చేసుకోడు, ఎవరైనా పనికోతం పోతే ఎందుకు వచ్చినామని చెప్పి అడిగేటువంటి వ్యక్తి. మా పార్టీ నాయకులు మమ్మల్ని అడుగుతాడు, మళ్ళీ గెలుస్తూ ఉంటుంది అన్న నిజామాబాద్ పార్లమెంట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన సందర్భాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. నీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా నువ్వు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉండొద్దని చెప్పి నీ మీద మీ జాతీయ పార్టీకి పోయి ఫిర్యాదు చేసింది. నీ 5 సంవత్సరాల పనితీరు ఇక ప్రజలకు ఇచ్చిన మాట అయితే ఒక రాష్ట్రంలో పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఎన్నికల్లో ముందు బాండ్ పేపర్ను రాసి సంతకం ఇచ్చాడు, పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి. ఎక్కడ పోయింది పసుపు బోర్డు? షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానండి, ఎక్కడ పోయింది షుగర్ ఫ్యాక్టరీ? అసలు నీకు ఎజెండా లేదు. నీకు ఎజెండా ఉంటే నీ పార్టీ నాయకత్వం నీ కార్యకర్తలు నిన్ను వ్యతిరేకించరు, నీ మీద ఫిర్యాదు చేయరు. నువ్వేమనుకుంటున్నావంటే జై శ్రీరామ్ అనే దేవుని పేరు మీద ఓట్లు పడితే నాకని చెప్పి అనుకుంటున్నాను. కానీ ప్రజలంతా తక్కువగా ఏం లేరు, ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు. 6 పర్యాయాలు గెలిచినటువంటి జీవన్ రెడ్డి గారు జగిత్యాల శాసనసభ్యుడిగా, జగిత్యాల అంటే జీవన్ రెడ్డి గారు జగిత్యాల అనేటువంటి నిత్యం ప్రజల మధ్యన ఉన్నటువంటి నాయకుడు ఈరోజు మా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా రావడం, ఒకసారి ఒక రైతు బిడ్డ నిత్యం రైతుల కోసం మాట్లాడినటువంటి నాయకుడికి అవకాశం ఇస్తున్న విధంగా నిజామాబాద్ పార్లమెంట్ ఉన్నటువంటి ఏ నియోజకవర్గం అంతా పోటీ మీరు ఎలక్షన్స్ జీవన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థితో నిర్ణయం జరగబోతున్నటువంటి ఎలక్షన్ సర్వే రిపోర్ట్ తీసుకోండి, ఈ రోజున్న సర్వే రిపోర్ట్ తీసుకోండి. 7 సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా 100% పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారికి ఒకసారి ఒక రైతు బిడ్డ, ప్రజల కష్టాలు తెలిసినాడు, నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడట. ఈ 6 పర్యాలు జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన ఏ పేదవాడు పోయినా, ఏ సామాన్యుడు పోయినా, ఏ దళితుడు పోయినా, ఏ బలహీన వర్గాలు పోయినా, ఏ ఒక్క వర్గం పోయినా కూడా నేరుగా ప్రజలతో మాట్లాడే నాయకుడు ఇలా పార్లమెంట్ అభ్యర్థిగా మాకు వచ్చిండు, మేము ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఇలా ఏ ప్రాంతానికి పోయినా పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదించి ముందుకు వస్తుంటే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే నేను హీరో అవుతా అని చెప్పి అనుకుంటున్నాను. మరొక నాయకుడు మాజీ మంత్రి చేసాడు, మొన్నటిదాకా మంత్రి పనిచేసిండు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ మా పెద్దపల్లి కోఆపరేషన్ మాజీ మంత్రి కోఆపరేషన్ ఆయన నిన్న మాట్లాడతాను ధరంపుట్ల. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇచ్చిన మాట అమలు చేయలేదంటే
నా జన్మ లక్ష్మణస్వామి గుడికి వేయండి, టైం డేట్ చెప్పా, లక్ష్మణస్వామి గుడికి వస్తా, నేను కూడా వస్తా. డిసెంబర్ 3న ఫలితాలు వెళ్లిపోయిన తర్వాత, డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాల లోపల 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినటువంటి, ఇచ్చిన మాట అమలు చేసిన విషయాన్ని వాస్తవం కదా ఈశ్వర్. నువ్వు ఏదైతే నీ ప్రాంతంలో 3 సార్లు గెలిచినా, 4 సార్లు గెలిచినా, 5 సార్లు గెలిచినా, నేను ధర్మరాజును, లోపల ఒక ఈశ్వరుని ఉంటా, బయట ఒక ఈశ్వరుని ఉంటా అని మాట్లాడే నువ్వు ఒక్కసారి ధర్మపురి కాంగ్రెస్ పార్టీ తలుపులు గిట్ట నెత్తే నీ కార్యకర్త ఎవరిని వెనక మిగిలాడు. నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను ఏం నిర్ణయించుకున్నా అంటే, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిర్ణయం ప్రకారాన్ని మేము పార్టీలు ఎవరైనా ఆహ్వానిస్తున్న విషయం లోపల మేము మా పని మేము చేసుకుంటూ పోతుంటే, నువ్వు నిన్న జన్మదినంలో వచ్చి మా పార్టీ మీద ఇష్టానుసారంగా మాట్లాడి, మా నాయకత్వం ఇష్టానుసారంగా మాట్లాడి, రేపు ప్రజలే బుద్ధి చెప్పే టైం ముందరున్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, రేపు పెద్ద ఎత్తున మన ప్రియతమ నాయకుడు 6 సార్లు ఈ ప్రాంతంలో ప్రజలు సేవలు అందించినటువంటి మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దల జీవన్ రెడ్డి గారి యొక్క నామినేషన్కు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పక్షాన ఇక్కడటువంటి మా ఇక్కడటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్దల జీవన్ రెడ్డి గారి ఒక నామినేషన్ పెద్ద ఎత్తున ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ నుంచి బయలుదేరి నిజామాబాద్లో నామినేషన్ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి సవినీయంగా అన్ని వర్గాల ప్రజలకు నేను మనవి చేస్తున్నాను. జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కానీ, అదేవిధంగా కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ కానీ, మిగతా 5 అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున మరి జీవన్ రెడ్డి గారికి మద్దతుగా రేపు నామినేషన్ రోజే గెలుపు అనేది నిర్ణయం అయిపోయే విధంగా నామినేషన్ జరగాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఎంత ఎండ ఉన్నా, ఎంత వేడి ఉన్నా మన నాయకుని కోసం రేపు వారు దేవుడు చల్లగా చూసి నిజామాబాద్ పార్లమెంట్లో యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం దొరికిన గెలిచిన వెంటనే వారికి ఎంత అత్యంతమైన స్థానంలో ఉంటాడని ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోవాలి. ఇలా రాష్ట్రం స్వయాన ముఖ్యమంత్రి గారే పెద్దల జీవన్ రెడ్డి గారి యొక్క నామినేషన్లో పాల్గొనడం జరుగుతుంది. నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి నామినేషన్ పెద్దల జీవన్ రెడ్డి గారి యొక్క నామినేషన్కి గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రావడం జరుగుతుంది. దయచేసి జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ నుండి అన్ని వర్గాల ప్రజలకు, కోరుట్ల నియోజకవర్గం నుండి అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారికి ధైర్యాన్ని ఇచ్చి మద్దతు ఇచ్చి మనం ఆ నామినేషన్ విజయవంతం చేయాలి. రాబోయే ఎన్నికలకు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో కూడా ఎవరు నిద్రపోకుండా రాత్రింబాలు కష్టపడి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాల అమలయ్యే విషయాన్ని కానీ, ఇదే న్యాయపత్రనే రాహుల్ గాంధీ గారు మొన్న ఏదైతే తుక్కుగూడ మీటింగ్ బహిరంగ సభలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టో విడుదల చేసిండో ఆ యొక్క విషయాన్ని ఇంటింటికి గడప గడపకు తీసుకెళ్ళాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, రాబోయే రోజుల్లోపట తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయం లోపల ఎక్కడ వెనక్కి తగ్గకుండా, ఇలా మేము వడ్ల కొనుగోలు విషయం లోపల మీ వడ్ల కొనుగోలు సంబంధించిన విషయం వారం 10 రోజుల నుంచి మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిన మీగా ఏ ఒక్క జిల్లాలో కానీ, ఏ ఒక్క ప్రాంతంలో కానీ మిల్లర్లు కానీ, అధికారులు కానీ కొనుగోలు సెంటర్ కాడ ఏ ఒక్క రైతుని ఇబ్బంది పెట్టినా ఊరుకునే సమస్య లేదు. తక్షణమే ఆ ఒక మిల్లర్ల మీద కానీ అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే వడ్ల కొనుగోలు జరిగే ప్రక్రియ ముందే రివ్యూ చేసి రాష్ట్ర అధికారులను ఆదేశించడం జరిగింది. ఏ రోజున 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఈ కొప్పరీశ్వర్ నాడు, కేసీఆర్ నాడు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా అరవింద్ ఉన్నాడు, ఇక బండి సంజయ్, గుండు సంజయ్ ఆయన ఏదో మాట్లాడతాడు. ఎన్నడూ రైతుల గురించి మాట్లాడిండా? ఏ ఒక్కరోజైనా మాట్లాడిందా వాళ్ళు? ఇలా మేము వీడియోలో చూసిన అరవింద్ అంటే వడ్ల కొనుగోలు సెంటర్ల గురించి మాట్లాడరా. జగిత్యాల జిల్లాకు సంబంధించిన 18 మండలాలు ఉన్నాయి. ఏ వడ్ల కొనుగోలు సెంటర్ కాడికి వస్తావా రా అరవింద్? నువ్వు వస్తావా? నీ గుండు సంజయ్ వస్తాడా? లేకపోతే టీఆర్ఎస్ పార్టీ మీ ఈశ్వర్ వస్తాడా? మీ యొక్క క్యాండిడేట్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి వస్తాడా? ఎవరు వస్తారు రమ్మని చెప్పండి వడ్ల కొనుగోలు సెంటర్ కాడ. ఏ ఒక్క రైతుకి ఇబ్బంది జరగకుండా 100% రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం తూకం చేసి నేరుగా వాళ్ళ అకౌంట్లో పైసలు జమ అయ్యేటట్టు
ఏ ఒక్క మిల్లర్ దగ్గర కూడా పోయి ఏ రైతు మాట్లాడకుండా చర్యలు తీసుకొని పకడ్బందీగా ఇలా వడ్ల కొనుగోలు సెంటర్ నిర్వర్తిస్తుంది. యథార్థం కాదా ఇది? రేపు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియామతి, తెలంగాణ ఇచ్చిన సోనియామతని, ప్రధానమంత్రి పదవిని వచ్చినా కూడా అవసరం లేదని పక్కకు పెట్టిన సోనియామతని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తా అంటే కూడా నాకు వద్దని మన్మోహన్ సింగ్ గారు చేసినట్టు రాహుల్ గాంధీ గారు ఒక మానవతావాది, ఒక విలువల గల కుటుంబంకి వెళ్ళి నాయనమ్మని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు. ఇలా దేశానికి సేవ చేసినటువంటి వచ్చి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పట్ల రేపు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ పెద్ద ఎత్తున ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి యువన కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్ఐ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఐఎన్టీసీ కానీ, ఎస్సీసీఎల్ కానీ, బీసీసీఎల్ కానీ, అదేవిధంగా అన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, వాళ్ళ కార్యవర్గము, వాళ్ళ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా రావాలని చెప్పి పిలుపునిస్తున్నా. ఈ గుండ్లతో ఏం కాదు, ఈ బీఆర్ఎస్ బీజేపీతో ఏం కాదు. ప్రజలు మన వైపు ఉన్నారు. ప్రజల దగ్గర మనం పోదాం, ప్రజలకు దండం పెడదాం, ప్రజలకు బతిలాడదాం, కడుపులో తలకాయ పెడదాం. పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలిపించుకున్నందుకు ఇంతవరకు నిద్రపోకుండా కష్టపడి పనిచేద్దాం. భవిష్యత్తు ప్రజల పక్షాన నిరంతరం ఉన్నాం అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, రేపు పెద్ద ఎత్తున ఉదయం 7 గంటలకు ఇందిరాభవన్ నుంచి బయలుదేరిపోదాం. ఏఆర్ గార్డెన్ కాడ అందరం ఆగి అక్కడ మన ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. సంఘీభావంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి నిజామాబాద్ పార్లమెంట్ ఏదైతే అక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏదైతే ఏ స్థలాన్ని అయితే మనకి అక్కడ కేటాయించిన అక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడికి వెళ్ళి పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీ పక్షాన వెళ్ళి విజయవంతం చేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.